నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంతరించిపోతున్న మత్స్య సంపదను తిరిగి పెంచడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీర ప్రాంతాల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లుగా తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ, సుజనా చౌదరి. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఆడవాళ్లను కూడా ఇందులో భాగం చేయడం బాధాకరమన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఒక్కరోజైనా జైల్లో పెట్టకపోతే వాళ్లు వదిలిపెట్టరని సంచలన వ్యాఖ్యలు. అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందు చూపు కలిగిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమన్న ఎంపీ కేశవ శివనాథ్. రాబోయే కాలంలో అమరావతి సర్వీసెస్ సెక్టర్ గా రూపాంతరం చెందబోతుందని వెల్లడి. అంతరించిపోతున్న మత్స్య సంపదను తిరిగి పెంచడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీర ప్రాంతాల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ తెలిపారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం సమీపంలో గల భవానీ ఘాట్ వద్ద శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ కృష్ణా నదిలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమంతో పాటు మత్స్య సంపదను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని, 7 నెలల అనంతరం మత్స్యకారులు ఉచితంగా చేప పిల్లలను వేటాడి వాటిని విక్రయించుకుని ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని కలెక్టర్ కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులకు 4 చక్రాలు, 3 చక్రాలు, ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేస్తున్నట్లుగా తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు లైసెన్సులు మంజూరు చేయడం జరుగుతుంది. 50 సంవత్సరాల పైబడిన మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లుగా తెలిపారు. భవానీపురం వద్ద కృష్ణానదిలో 7.50 లక్షల రంగడి రకం చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని, 7 నెలల అనంతరం అవి సుమారు 5.25 లక్షల కేజీలుగా ఎదుగుతాయన్నారు. 1 కేజీ చేప ఖరీదు 100 రూపాయల చొప్పున మత్స్యకారులకు సుమారు 525 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అన్నారు. మత్స్యకారుల ఆర్థిక ప్రయోజనంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరకే మత్స్య ఉత్పత్తులు అందుబాటు ధరకు దొరికే అవకాశం ఉంటుందని సుజనా చౌదరి తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ టి డోలా శంకర్, జిల్లా మత్స్యశాఖ అధికారిని సిహెచ్ఎస్ చక్రాని, డెవలప్మెంట్ ఆఫీసర్ పి అఖిల, విఎఫ్ఏ ఎలియా రామారావు, స్థానిక నాయకులు కొమ్మసాని సుబ్బారావు, తహసీల్దార్ ఇంతియాజ్ షాషా, కార్పొరేట్ రెహమాన్ తునిసా, దర్గా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కన్నా వెంకటేశ్వరరావు, విజయవాడ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మోపిదేవి ఏడుకొండలు మత్స్యకారులు పాల్గొన్నారు. ఈరోజు మత్స్యకారులకి వాళ్ళ బెనిఫిట్ కోసం మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిషనర్ గారు, మన జిల్లా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కలిసి కార్యక్రమం పెట్టారు. 7.5 లక్షల చేప పిల్లల్ని ఈరోజు సీడ్ కింద వేయటం జరిగింది కృష్ణానదిలో. అయితే 5-6 నెలల్లో, అంటే మ్యాక్సిమం ఒక 7 నెలల్లో సుమారుగా ఒక 70 నుంచి 80% వరకు కనుక ఈ పిల్లలు బతికి బాగా వెయిట్ గెయిన్ చేస్తే మత్స్యకారులకు సుమారుగా 500 నుంచి 600 కోట్ల వరకు ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 100 రూపాయలు పర్ కేజీ వేసుకుంటే కూడా అంత విలువ రావడానికి అవకాశం ఉంది. అంటే మత్స్యకారుల కోసం కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల కోసం చూస్తుండటంతో ఈ మత్స్యకారులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టారు. ఇక్కడ ప్రతి చోట ఎక్కడెక్కడైతే కుదురుతుందో అన్ని చోట రాష్ట్రం మొత్తంలో కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మత్స్యకారులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని బాగా, ఎందుకంటే ఇందులో టెక్నాలజీ కూడా ఉంది. ఎప్పుడు ఫిష్ని మళ్ళీ పట్టుకోవాలి, ఎప్పుడైతే దానికి వేటకి వెళ్ళకూడదు అనేది కూడా. ఎందుకంటే ఫిష్ మళ్ళీ బ్రీడింగ్ టైంలో వేటకు కూడా వెళ్ళకూడదు. ఆ టెక్నాలజీని కూడా వాడుకొని మత్స్యకారులందరూ కూడా బెనిఫిట్ పొందాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఆడవాళ్లను కూడా ఇందులో భాగం చేయడం బాధాకరమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ తన కుమారుని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారని అన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో మాట్లాడారని, మా వాళ్ళు నిన్ను ఒక్కరోజైనా జైల్లో పెట్టకపోతే మా వాళ్ళు వదిలిపెట్టలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులోనికి ఆడవాళ్లను తెస్తున్నారనే బాధ కూడా తనకుందని అన్నారు. 2వ తారీఖులోపు నన్ను, నా కుమారుణ్ణి ఇద్దరిని
ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి, నన్ను జైల్లో పెట్టాలని నాతో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది. నేను 15, 16, 17 అందుబాటులో ఉన్నాను. రాత్రి తెల్లారుజాము నుంచి పొద్దు నుంచి కూడా నేను బందర్లోనే అందుబాటులో ఉన్నాను. వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, అరే నిన్ను ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా, అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని, ఆదేశించమని చెప్పని. అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందు చూపు కలిగిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు నిరుద్యోగ యువత నిర్వీర్యంగా మారారు. ఈ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి టీసీఎస్, రిలయన్స్, గూగుల్, జిందల్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రాబోయే కాలంలో అమరావతి సర్వీసెస్ సెక్టర్ గా రూపాంతరం చెందబోతుందని తెలిపారు. వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడ పీబీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించిన మెగా జాబ్ మేళాను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వర్లు ప్రారంభించారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సభానంతరం ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటర్వ్యూ జరిగే స్టాల్స్ ను సందర్శించారు. అభ్యర్థులతో మాట్లాడి వారి ఇంటర్వ్యూలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగం పొందడంతో పాటు మరొకరికి ఉద్యోగం అవకాశం కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు. ప్రముఖ కంపెనీల సహకారంతో జాబ్ మేళాను నిర్వహించి జిల్లాలో 1,00,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. గతంలో విజన్ 2020 అంటే కొందరికి నమ్మకం కలగలేదని, హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగం ద్వారా ఎంతో అభివృద్ధి చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. విభజన అనంతరం ఏర్పడిన మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు నిరుద్యోగ యువత నిర్విరార్యంగా మారారన్నారు. ఈ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేసి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గం కేంద్రంలో జాబ్ మేళాలు నిర్వహిస్తామని, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జనవరి 5వ తేదీన ఎంఎస్ఎంఈపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ, నిరుద్యోగ యువత వారికి ఎదురయ్యే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే జీవితంలో స్థిరపడగలుగుతారన్నారు. యువత తనున్న చోటే ఉద్యోగం పొందాలనే అపోహను విడనాడి అవకాశాలు ఉన్న చోటుకు వెళ్లి పనిచేయగలగన్న మనోధైర్యాన్ని పెంచుకోవాలన్నారు. జీవితంలో ఎదగాలంటే తాను ఎంచుకున్న కంఫర్ట్ జోన్ ను వీడనాడాల్సిన అవసరం ఉందన్నారు. యువత అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే యువత వికసిత్ భారత్ మెగా జాబ్ మేళాను మంచి అవకాశంగా తీసుకోవాలన్నారు. 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనూహ్యంగా నిరుద్యోగ యువత జాబ్ మేళాకు తరలి రావడం జరిగిందన్నారు. విప్రో, టాటా, పానాసోనిక్, టెక్ మహీంద్రా, ఫస్ట్ సోర్స్, ఇసుజా, స్మార్ట్ మైన్స్, వరుణ్ మోటార్స్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి అనేక కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. త్వరలో జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరులో మెగా జాబ్ మేళాను నిర్వహించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రానున్న 5 సంవత్సరాల్లో 25 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించి పేదరికాన్ని నిర్మూలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారన్నారు.
పార్లమెంట్ సభ్యులు కేశినేని శివన, జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలు జిల్లాలో మెగా జాబ్ మేళాను నిర్వహించి రాబోయే రోజుల్లో 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. అనంతరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చిన్న ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకొని చిరుద్యోగిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు యువత కృషి చేయాలన్నారు. ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించడం గొప్ప విషయమని, యువతకు ఇదొక మంచి అవకాశమన్నారు. వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆర్టీఓ కావూరి చైతన్య, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అట్లా కాకుండా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధి మీద ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలన్నాగానే వెంటనే సహకరించిన కలెక్టర్ లక్ష్మీషా గారికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది వేదిక ముందు ఉన్న యూత్ అందరికీ, రేపు కాబోయే మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బంగారు భవిష్యత్తు ఉన్న యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా తప్పకుండా ఇవాళ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వబోతున్నారు. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం. కానీ మన అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు అన్నారు. చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో సెటిల్ అయి ఒక కొత్త నగరం సైబరాబాద్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అగ్రగామిగా ఉండాలి, మరొక హైదరాబాదును మించి ఈ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి ఆయన కలలు కన్నటువంటి విషయం. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు విస్మరించిన మళ్ళీ 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తరుణంలో మళ్ళా ఈ రాష్ట్రంలోని యువతకి బంగారు భవిష్యత్తు వచ్చింది. గతంలో ఎప్పుడు చూడలా, గత 5 సంవత్సరాల్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ విధంగా యువతకి ఉద్యోగాలు ఇప్పించాలి, ఒక ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేది ఇవన్నీ కొత్త మాటలు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకే ఇంటా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చినాకే ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. గర్మిళ్ళ సత్యనాగ కుమారి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన భర్త మరణం అనంతరం కొడుకు వెంకట ఫణీంద్ర చౌదరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉన్నత చదువులు చదివిస్తే విదేశాలకు పంపిస్తే చదువు అనంతరం తనను నిరాశ్రయులు చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తెలియకుండా పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడి తనకు ఆదరణ లేకుండా చేస్తాడని ఆమె రోధించింది. ఈ క్రమంలో తన ఆదరణ నిమిత్తం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా కొడుకు నుంచి జీవ నిమిత్తం తమ వైద్య ఖర్చులు తదితర నిమిత్తం 6 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాకి డిపాజిట్ చేయాలని, అదేవిధంగా తన పేరు మీద ఉన్న ఇంటిని తనకు తెలియకుండా విక్రయించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు తన కొడుకు తన బాగోగులు పట్టించుకోవడం లేదని తెలిపింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొడుకు ద్వారా జీవనభృతి కల్పించడంతో పాటు తన జీవితానికి భరోసా కల్పించాలని కోరింది. ప్రభుత్వము తక్షణమే స్పందించి అన్ని విధాలా తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు గరిమిళ్ళ సత్యనాగ కుమారి. నా భర్త నాగేంద్రరావు గారు 2001లో కార్ యాక్సిడెంట్లో చనిపోయారండి. నా భర్త అన్ని వ్యసనాలు ఉన్నాయి, చాలా అప్పులు చేసి చనిపోయారు. నా కొడుకు గరిమిళ్ళ వెంకట ఫణీందర్ చౌదరి మైనరు. అప్పులకి ఆస్తులకి బాధ్యత నేనే తీసుకున్నానండి. 2005లో నా కొడుకుని నా పేరునున్న డిపాజిట్లు బంగారం తాకట్టు పెట్టి నా భర్త యాక్సిడెంట్ అప్పులతో లండన్ పంపించి అమ్మేసి చేయించానండి. 2008లో మానవ హక్కుల కమిషన్కి వెళ్ళానండి. నా భర్త చేసిన అప్పులు 29 లక్షలు నేను ఎలా తీరుస్తాను, నా భర్త వారసత్వ ఆస్తి ఇస్తే అప్పులు తీర్చుకుంటానని వెళ్ళాను. నా కొడుకు తండ్రి చేసిన 29 లక్షల అప్పులు తీర్చాల్సి వస్తుందని లండన్ నుంచి వచ్చి అత్తమామల మాట పెళ్ళా మాటిని అమెరికా పారిపోయాడండి. అప్పులాళ్ళు నా మీదకి వచ్చారండి. నా తండ్రి పసుపు కుంకాల నిమిత్తం నాకు గన్నవరంలో ఇల్లు ఇచ్చారు సార్.
ఆ ఇంటి మీదకి 3 జప్తు నోటీసులు తెచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, మీ తెలుగుదేశం నాయకులే, వాళ్ళని అడిగినా చెప్తారు. జప్తు నోటీసులు వాళ్ళే తెచ్చారు. తెస్తే లాయర్ చలసాని అజయ్ కుమార్ గారు మా వియ్యంకుడు ఆళ్ళ సుబ్బారావు సలహాతో ఇల్లు పోతుందని భయంతో నా కోడల పేర్లు రాశానండి. రాస్తే వాళ్ళు చెక్కులు నోట్లు ఇచ్చాను, జైలుకి పంపిస్తామన్నారు. భయపడి ఊరొదలాల్సి వచ్చిందండి. నా వియ్యంకుడు ఇల్లు శుభ్రం చేస్తానని చెప్పి ఇంటి తాళాలు తీసుకుని ఇంట్లో ఫర్నిచర్ అమ్మేసి ఇల్లు అద్దెకిచ్చేశాడండి. నేను వస్తానంటే రాటాకి ఇల్లేదని అన్నారు. 2019 వరకు ఇల్లు రాసినప్పుడు 4 పెద్ద మనుషులు ఉన్నారండి, కాపీ ఉంది. 2000 పెద్ద మనుషులు ఉన్నారండి, 4 పెద్ద మనుషుల ముందే ఇల్లు రాశానండి. 2019 వరకు పెద్ద మనుషులతో చెప్పించానండి. నా కొడుకు వెళ్ళలేదు. సీనియర్ సిటిజన్లు ఆస్తి తీసుకుని మోసం చేస్తే కేసులు అని తెలిసి మా చెల్లి వాళ్ళు చెప్తే 2019లో గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి. కేసు పెడితే నా కొడుకు తరఫున లాయరును మా మేనల్డు వచ్చారు. పశ్చిమ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. అందులో భాగంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. సుమారు 90 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, రిటైనింగ్ వాల్, భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నారు. పశ్చిమ నగరంలో శనివారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని 49, 48 డివిజన్లోని పలు ప్రాంతాల్లో 89,50,000 రూపాయల నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నిధులతో సిసి రోడ్లు, భవనం, రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేసినట్లు తెలిపారు. 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం, నగరం అభివృద్ధి పనులతో దూసుకుపోతుందన్నారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, నగరంలో అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి మొదలైందన్నారు. ఎనిమిది 49 డివిజన్లో 2 డివిజన్లలో ఒక రోడ్డు, ఒక రీటైనింగ్ వాల్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, 3 కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇట్లా మొత్తం ప్రతి డివిజన్లో కూడా పనులకి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మంత్రి నారాయణ గారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నారు. ప్రమాణంగా మన కాన్స్టిట్యున్సీని, మన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో నా 49వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వీరై వీధి కొండ ప్రాంతంలో 45 లక్షల రూపాయలు పెట్టి కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎప్పటి నుండో మా మీద రాళ్లు పడిపోతున్నాయి, ఇళ్ళని డ్యామేజ్ అవుతుంది, వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మా మొర ఆలకించలా. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ చౌదరి గారు ఆయన దృష్టికి తీసుకున్న వెంటనే ఈ కింద ఉన్న కొండ మీద ప్రాంతంలో ఉన్న ప్రజలే మానవత్వంతో పనిచేయాలని చెప్పి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ రిటైనింగ్ వాల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి నన్నేసా వీధి లో ప్రాంతం, అంటే కొత్తపేట రోడ్డు పెంచడం వల్ల ఇదంతా కూడా దిగువకి వెళ్ళిపోవటం వల్ల వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా స్టాగ్నెట్ అయిపోతున్నాయి. అందరికీ శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా సోదరుడు బొల్లా విజయ్ కుమార్ గారు 49వ డివిజన్లో మరి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి ఇక్కడ కాలువలు కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, అదేవిధంగా రిటర్నింగ్ వాల్ కానివ్వండి మరి దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. అభివృద్ధి పనులు ఇంతకుముందు 5 ఏళ్ళలో మాత్రం అభివృద్ధి సరిగ్గా జరగలేదు. ఇప్పుడు మాత్రం సుజనా చౌదరి గారు చెప్పంగానే మరి పనులు చేపించడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆశీస్సులతో, అదేవిధంగా కూడా కమిషనర్ గారి సహకారంతో అందరం కూడా మేము ఇదివరకు జరగని డివిజన్లన్నీ కూడా ఇప్పుడు పరిగెట్టబోతూ ఉన్నాయి. ఇక ఎందుకంటే మేము ఎన్నో బాధలు పడ్డాం ఆ రోజుల్లో, చాలా బాధలు. ఒక రకంగా కాదు, మా డివిజన్ల కంటే పనులే చేయొద్దనేవాళ్ళు. అలాంటిది వాళ్ళ పరిస్థితి ఏంటంటే అన్నీ కూడా స్పీడ్గా జరిగే విధంగా కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ముందుకెళ్ళటమే కాదు, ఇవాళ విజయవాడ నగరాన్ని అంటా ఉండే మరి విజయవాడ నగరంలోనే
అభివృద్ధి పదంలో తీసుకెళ్లబోతున్నారు ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పటపట పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా ఓ యువతి వాహనాన్ని ఆపారు. దీంతో ఆమె తన తండ్రికి కాల్ చేయగా ఎస్ఐ రేవతి సున్నితంగా హెచ్చరించారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఎలా, రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు, ప్రస్తుతానికి ఫైన్తో వదిలేస్తున్నాం, మరోసారి వాహనాన్ని ఇస్తే ఖచ్చితంగా సీజ్ చేస్తామని ఫోన్లోనే ఎస్ఐ హెచ్చరించారు. చెప్పండి. అవునండి, మీ పాపకి బండి ఎవరు బండి ఇచ్చారు? అవునండి, మీరు బండి ఇచ్చారు, తనకి లైసెన్స్ లేదు, కనీసం హెల్మెట్ అన్నా పెట్టుకోమని చెప్పి ఇవ్వాలి కదా మీరు. మీరు చేసేటప్పుడు ఇప్పుడు ఆ పాప ఏమన్నా యాక్సిడెంట్ చేసినా కూడా అనుకుంటారు. స్మాల్ డిస్టెన్స్ అయినప్పటికీ బండి మీద వెళ్తుంటే ఎంత డిస్టెన్స్ యాక్సిడెంట్ అవుతుందని మీరు చెప్పగలరా? ఇప్పుడు ఫైన్ రిపోర్ట్ చేస్తాము, ఇక్కడ పే చేస్తాం. ఓకేనా? విజయవాడ సిసిఎస్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. చట్టపరంగా ఫిర్యాదులు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం విజయవాడ నగర పోలీసు ఉన్నతాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఏపీకి చెందిన వైజాగ్ యువ క్రికెటర్ కె నితీష్ కుమార్ రెడ్డి నేటి యువ క్రీడాకారులందరికీ ఆదర్శమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే అద్భుతమైన సెంచరీ సాధించిన కె నితీష్ కుమార్ రెడ్డి ఏసీపీఏ అధ్యక్షుడు ఎంపీ కేశవ శివనాథ్ ఏసీపీఏ తరపున 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపేందుకు ఎస్ఏ అధ్యక్షుడు ఎంపీ కేశవ శివనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ దూకుడికి ఆసీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయన్నారు. స్టార్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ పాటబట్టిన సమయంలో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున నితీష్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నితీష్ కుమార్ ను ప్రోత్సహించేందుకు ప్రకటించిన 25 లక్షల నగదు పురస్కారాన్ని ఆయన ఇండియాకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందిస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా శుభదినం. కె నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుడు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లకి సెలెక్ట్ అయి ఇవాళ మెల్బోర్న్లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో 4వ టెస్ట్లో అద్భుతంగా రాణించి సెంచరీ చేసిన సందర్భంగా ముందుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి మరింత వైభవంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారి భవిష్యత్తు కూడా చాలా బాగుండాలి. చక్కటి ఆల్రౌండర్. మన ఇవాళ ఇండియా టీంకి ఆల్రౌండర్లు కరువు అవుతున్న సమయంలో బ్రహ్మాండమైన ఒక ఆల్రౌండర్ని ఆంధ్ర నుంచి రావడం అందరికీ శుభపరిణామం. ఇవాళ యువ ఆంధ్ర క్రీడాకారులందరికీ అతను ఒక ఆదర్శంగా నిలుస్తాడు. అండర్-16 టోర్నమెంట్లో కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ అతనికి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వారు కష్టపడిన దానికి చిరు పారితోషికంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇవాళ 25 లక్షలు బహుమతిగా ప్రకటించడం జరిగింది. తప్పకుండా వారు ఇండియాకి రాగానే ఇవాళ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
25 లక్షల రూపాయలు కూడా నితీష్ కుమార్ రెడ్డికి అందజేస్తుంది. ఇటువంటి ఎంతోమంది యువ క్రీడాకారులు వెలుగులోకి రావాలి. నిత్యం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, కష్టించి పనిచేసి కష్టించే క్రీడాకారులకు కానీ ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటువంటి వారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ మరింత అభివృద్ధి చెంది ఇటువంటి ఎంతోమంది యువ క్రికెటర్లు తయారై ఐపీఎల్లో కానీ ఇండియన్ టీంలో కానీ వారందరూ కూడా మంచి భవిష్యత్తుతో చక్కగా రావాలని కోరుకుంటున్నాం. ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేటు పెరిగిందని, సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఈ ఏడాది వార్షిక నేర నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ ఏడాది క్రైమ్ రేటు ఓవరాల్ గా 5.2% తగ్గిందని, అయితే సైబర్ క్రైమ్ రేటు మాత్రం కొంత పెరిగిందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఏడాది పెద్దపీట వేశామన్నారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ప్రాపర్టీ అఫెన్సెస్ లో గత సంవత్సరం కంటే క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందన్నారు. పోలీసులు తీసుకున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలు కూడా కొంతమేర తగ్గాయని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళన కలిగిస్తుందన్నారు. డిజిటల్ అరెస్టులపై ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గంజాయి రహిత ఏపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు. 10,837 ఎకరాల్లో గంజాయికి మారు పంటలు కూడా వేయించామని తెలిపారు. ఈగల్ పెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. గంజాయిని నిర్మూలించడంలో డ్రోన్స్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మనిషి వెళ్లలేని ప్రదేశానికి కూడా డ్రోన్ వెళ్తుందన్నారు. 10 పోలీస్ స్టేషన్లకు ఒక డ్రోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. నేరం చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని నేరస్తులకు డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలని చెప్పారన్నారు. టెక్నాలజీ వాడకం ఏపీలో పెరిగిందన్నారు. నేరస్తులను సునాయాసంగా పట్టుకుంటున్నామని చెప్పారు. దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని, ఇప్పటి వరకు 37 దేవాలయాల్లో జరిగిన దొంగతనం కేసులు ఛేదించినట్లు తెలిపారు. రానున్న 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్స్ పై మొత్తం 576 కేసులు నమోదు చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం పోలీసు వార్షిక నివేదిక, పోలీస్ పర్ఫార్మెన్స్ పైన మీకు సింహావలోకనం చేస్తాను. గడిచిన ఒక సంవత్సరంలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా రాజీ పడకుండా పోలీస్ పర్ఫార్మెన్స్ని ఏమాత్రం ఇంప్రూవ్ చేసుకుంటానే కమెండబుల్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ క్రైమ్ రిడక్షన్ జరిగింది. మీరు చూద్దరు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్లో పెరిగింది. అవి మీకు అసలు చూపిస్తాను. కొన్ని ముఖ్యంగా సైబర్ క్రైము వీటిలో కొంత ఎక్కువ జరిగిన క్రైమ్ ఎక్కువ జరిగింది, అది చూపిస్తాను. అదర్వైజ్ జనరల్గా క్రైమ్ టోటల్గా నియంత్రించగలిగాం. అదేవిధంగా ఎక్కడైతే అఫెన్స్ జరిగినాయో వెంటనే త్వరితగతిన పోలీసు వారు రెస్పాన్స్ ఇవ్వడం, చాలా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దగా జరిగిన పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని పట్టుకునే తీరు కూడాను చాలా ఫాస్ట్గా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని బాగా ఎక్స్టెన్సివ్గా వాడటం జరిగింది. అది ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి డ్రోన్స్, సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా మాకు ఉండేటువంటి మిగతా టూల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అవన్నీ చేయడం ద్వారా క్రైమ్ డిటెక్షను అదేవిధంగా ప్రివెన్షన్ కూడా బాగా జరిగింది. తిరుమలకు కూరగాయలు పంపించే అదృష్టం తనకు దక్కటం ఆనందంగా ఉందని విజయవాడకు చెందిన స్వామివారి భక్తులు మరడ నాగేంద్ర, అడబల సత్యనారాయణ అన్నారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం మాకు దక్కటం పూర్వజన్మ సుకృతమని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నామని వారు తెలిపారు. శ్రీవారి భక్తులకు సేవ చేస్తే సాక్షాత్తు స్వామివారికి సేవ చేసినట్లేనని ఆయన అన్నారు.
విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకు 10 టన్నుల కూరగాయల పంపిణీ కార్యక్రమంను మరడాని నాగేందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మరడాని నాగేందర్తో కలిసి పాల్గొన్న ఆడబాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిత్యాన్నదానం కోసం 10,000 టన్నుల కూరగాయలను ఈ రోజు పంపిస్తున్నామని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీకి కూరగాయలు పంపుతున్నామని, భవిష్యత్తులో కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం మరడ నాగేంద్ర మాట్లాడుతూ టీటీడీలో రోజుకు 8,000 రూపాయల కూరగాయలు అవసరమవుతున్నాయన్నారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం మాకు దక్కిందని, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు కూడా పాల్గొన్నారు. తొలుత శ్రీవారికి కూరగాయలు తీసుకువెళ్లే శ్రీవారి రథానికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీవారిని కీర్తిస్తూ ఉండగా శ్రీవారి రథం బయలుదేరింది. సత్యనారాయణ వాస్తవమైతే ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మండల కుటుంబరావు అని చెప్పేసి వారు స్టార్ట్ చేశారు. వారి నుంచి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు కీర్తిశేషులు అయినారు. కాబట్టి మా అల్లుడు నాగు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డైలీ ఈ ప్రతిరోజు ఏ రోజు నెలకు 1-2 లోడ్లు పంపిస్తూ స్వామివారి ప్రసాదానికి, నిత్య అన్న ప్రసాదానికి కాయగూరల కార్యక్రమం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నాగు అనే మా అల్లుడు తీసుకుని ఇక్కడ శీలంశెట్టి బాలాజీ, కోట గారు అబ్బాయి బాలాజీ, అలాగే మా కృష్ణ గారు, గొలుసు కృష్ణ గారు, తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమం ఇంకా ముందు ఇంకా తీసుకెళ్లాలని చెప్పి స్వామివారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా నిత్యం పంపించాలనే ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి నాగుని మల్లు నాగుని స్వామివారు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు వారికి టీటీడీ తరపుకి ఇక్కడి నుంచి కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మాకు అవకాశం దొరికినందుకు మేము చాలా ఆనందకరం. మేమందరం బ్లెస్డ్ అని అనుకుంటున్నాం. అలాగే ఈ రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తానికి నాగు గారు, బాలాజీ గారు మేమందరం కలిసి సహకరిస్తాం. ఇది చాలా ముందుగా ఎవ్రీ మంత్లీ ట్వైజ్ అంటున్నారు. నాకు ఇంకా ఎక్కువ సార్లు పంపే అవకాశం దేవుడు మాకు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ విజయవాడ ప్రజానికాన్ని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకుంటూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఈ ప్రదేశాన్ని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మేనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో 1984లో ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు కొండకి వెళ్తే వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి స్థాపించడం జరిగింది. ఆ రోజు 1000 నుంచి 100 నుంచి 1000 వరకు జరుగుతుందండి. మరి ఈరోజు మనం 2006 నుంచి అదే అన్నదాన కార్యక్రమానికి మండవ కుటుంబరావు గారు మంచి ఆశయంతో అక్కడికి వెళ్ళి ఆ రోజు కనుమూరి బాబురాజు గారితో మాట్లాడి ఇలా మేము కూరగాయలు పంపిస్తామని చెప్పడం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానంలో టెండర్ అనేది లేకుండా మన కుటుంబరావు గారు చేశారండి. ఈ రోజుకి 8,000 కిలోలు కూరగాయలు కటింగ్ అవుతాయి రోజుకి. అలాంటి అన్నదానంలో 8,000 కూరగాయలు కటింగ్ జరిగేదానికి మనం ఫ్రీగా పంపించడం అనేది చాలా మహా అదృష్టం అనుకుంటున్నాం మేము. అది కుటుంబరావు గారి వల్ల మేము ముందుకు తీసుకెళ్తాం. ఇది దేవస్థానానికి నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపించడం జరుగుతుంది. ప్రతి నెల పంపిస్తున్నారు. అలాగే మధ్యలో ఒక్కొక్క నెల 2 సార్లు కూడా పంపించడం జరుగుతుంది. విజయవాడ నుంచి ఇలా నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సంబంధించి అందరూ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ అందరూ చేస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు. చేసి అదృష్టంగా భావించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతికి 2027లో నేషనల్ గేమ్స్ రాబోతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మొగల్రాజపురంలోని పివి సిద్ధార్థ కాలేజ్ సెమినార్ హాల్లో శనివారం నిర్వహించిన 68వ
నేషనల్ గేమ్స్లో వాలీబాల్ టోర్నమెంట్ 2025 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు జరిగే 68వ నేషనల్ స్కూల్స్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్ 2025 పోస్టర్ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా ఎస్ఆర్ఆర్ మరియు సివిఆర్ కళాశాల నుంచి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మీదుగా ఎస్ఆర్ఆర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కార్పొరేట్ ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. నూతన విద్యా విధానం 2020 వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, ఈ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పట్టనట్టు వివరించడం తగదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్ పోరాటాలకి విద్యార్థి లోకం కదలి వస్తారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 5,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గుడ్ న్యూస్ పేరుతో ట్వీట్లు పెట్టడం తప్ప ఈ విద్యా సంవత్సరం ₹1 కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. వెంటనే పెండింగ్ రీయింబర్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని అన్నారు. జీవో 77 రద్దు చేసి పీజీ చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తామని హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు నిధులు కేటాయించి నూతన భవనాలు నిర్మించాలని, జూనియర్ అండ్ డిగ్రీ ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టల్కు నిధులు కేటాయించి నూతన భవనాలు, మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసి పెండింగ్ లో ఉన్న మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో విద్యార్థులు సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గోపీనాయక్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ జాహిదా, ప్రణీత, జిల్లా ఉపాధ్యక్షులు కుమార్ స్వామి, మాధవ్, విజయవాడ నగర నాయకులు ఓజేశ్వన్, వాసు, ఇనోష్, హాసిని, షణ్ముఖ, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈరోజు రేపు 2 రోజుల పాటుగా ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలో విద్యారంగ సమస్యల కోసం చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు ప్రధాన ఉద్దేశం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. ఈ 6 నెలల్లో విద్యారంగ సమస్యల కోసం ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదు. రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికీ ఉన్నాయి. నేటికి విద్యార్థులు టీసీలు తీసుకోవడానికి వెళ్తే కళాశాల యజమాని ఫీజులు పే చేయాలని ఇబ్బందులు పెడతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వీటికి పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. 100 రోజుల్లో మా సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. నేటికి పరిష్కారం చేయలేదు. అలాగే తల్లికి వందనం 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ ప్రస్తావన కూడా లేదు. అలాగే ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మాటలు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇది మంచి ప్రభుత్వం అయితే ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయండి, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారం చేయండి అని అడుగుతూ ఉన్నాం. నా పేరు జాహిదా, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గర్ల్స్ కన్వీనర్. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మహాసభలు రేపు జరుగుతున్నాయి. ఈరోజు బహిరంగ సభ ర్యాలీ జరిగింది. రేపు డెలిగేషన్ సెక్షన్ ప్రారంభమవుతుంది. ఈ విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అనేక హామీలు ఇచ్చి విఫలమయ్యారు. అమ్మఒడి పేరుతో బకాయిలు విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వాటిని ఫిలప్ చేసి బకాయిలు విడుదల చేస్తా అన్నారు. అలానే టీచర్ రిక్వైర్మెంట్ ఇస్తా అన్నారు, జేఎల్ రిక్వైర్మెంట్ ఇస్తా అన్నారు, స్కాలర్షిప్స్ ఇస్తా అన్నారు. కానీ 7 months అవుతున్నా ఇప్పటికీ ఒక డెసిషన్ అనేది తీసుకోలేదు. మేము లాస్ట్ మంత్ కలవడానికి వెళ్తే మాకు 1 month టైం ఇవ్వండి, మేము వాటన్నిటిపైన ఒక చర్చ నిర్ణయించుకొని మేము ఒక
ఒక నిర్వహణకు వస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటికీ మాకు సమాధానం అనేది ఇవ్వని పరిస్థితి. అలానే మహిళలపై దాడులు జరిగాయని గత ప్రభుత్వం మీద వీళ్ళు సవాలు విసిరారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఒక మాట అనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలలు అనేకమైన సమస్యలు ఉన్నాయి మహిళలవి. వెంకటేశ్వరరావు ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలో ఈరోజు రేపు విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ర్యాలీ బహిరంగ సభ నిర్వహించుకున్నాం. ఈ జిల్లా మహాసభల్లో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. మరి హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు లేక అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లో ఉండేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఈరోజు చలికాలం మొదలైంది, దుప్పట్లు సరిగ్గా పంపిణీ చేయలేదు. దీంతో పాటుగా దోమల బెడద ఎక్కువగా ఉంది. మరి ఇట్లాంటి సమస్యలతో అనేక రకాలుగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గతంలో ప్రభుత్వ అధికారులు కలిసాము, నేటికి సరైన స్పందన లేదు. దీంతో పాటుగానే మెస్ ఛార్జీలు 55 రూపాయలు ఇస్తూ ఉన్నారు రోజు 3 పూట్ల భోజనం చేయడానికి. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రోజుకు 100 రూపాయలు 3000 రూపాయల నెలకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతరించిపోతున్న మత్స్య సంపదను తిరిగి పెంచడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీర ప్రాంతాల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లుగా తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ, సుజనా చౌదరి. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఆడవాళ్లను కూడా ఇందులో భాగం చేయడం బాధాకరమన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఒక్కరోజైనా జైల్లో పెట్టకపోతే వాళ్లు వదిలిపెట్టరని సంచలన వ్యాఖ్యలు. అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందు చూపు కలిగిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమన్న ఎంపీ కేశవ శివనాథ్. రాబోయే కాలంలో అమరావతి సర్వీసెస్ సెక్టార్గా రూపాంతరం చెందబోతుందని వెల్లడి. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.